ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ జాతీయ కార్యదర్శి అదేవిధంగా మోహన్ భగత్ వారు ఏకంగా భారతదేశానికి 1947 ఆగస్టు 15 రోజు స్వతంత్రం రాలేదని చెప్పేసి ఏకంగా ఈ దేశ ప్రజలను అవమానించే విధంగా మోహన్ భగత్ వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు దేశ స్వతంత్రాన్ని అడ్డుకున్నదే ఆనాడు ఆర్ఎస్ఎస్. దేశానికి స్వాతంత్రం అవసరం లేదని చెప్పేసి ఏకంగా బ్రిటిష్ వాళ్ళకు సపోర్ట్ చేసిందే ఆనాడు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్. అదే కాకుండా ఈ దేశ స్వాతంత్రంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ పాత్ర లేదు. కాబట్టి ప్రతిసారి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ కాలం వెల్లదీసే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ వారు చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మోహన్ భగత్ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ దేశ స్వతంత్రం లేదు కాబట్టే వారు ఈ దేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం రాలేదని చెప్పేసి ప్రజలను అవమానించే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా గాంధీని చంపిన గాడ్సేను వాళ్ళు మద్దతు ప్రకటించే ప్రయత్నం, అదే కాకుండా గాడ్సేను పొగిడే ప్రయత్నం, గాడ్సేను కీర్తించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందనే చాలా స్పష్టంగా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థమైంది. మోహన్ భగవత్ అయినా ఆర్ఎస్ఎస్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ఈ దేశానికి స్వాతంత్రం రావద్దని చెప్పి కోరుకున్నారు. అదేకాక ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండొద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది. కాబట్టే వారు భారతదేశానికి స్వతంత్రం రాలేదు, రామమందిరం కట్టిన తర్వాత మాత్రమే స్వతంత్రం వచ్చిందని చెప్పేసి ఈ దేశ ప్రజలను అవమానించే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. అదే కాకుండా 139 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, అదే కాకుండా రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం, అదే విధంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ ఉంది. దానిలో భాగంగా దేశంలో వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు ఆర్ఎస్ఎస్ను రోజు రోజు ఆదరణ తగ్గుతుంది. కాబట్టి మరొకసారి వార్తలు నిలిచే ప్రయత్నంలో భాగంగా ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మోహన్ భగత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.